కురుక్షేత్ర వెబ్ సిరీస్ ఎపిసోడ్ 3. కురుక్షేత్ర యుద్ధం పాండవులకి కౌరవులకి మధ్య జరిగే యుద్ధం అనే కన్నా ప్రతీకారానికి అహంకారానికి మధ్య జరిగే యుద్ధం అనాలేము. ఒకవైపు భీష్ముడి బీతావహ, మరోవైపు అర్జునుడి నిస్సహాయత, ఇంకోవైపు కృష్ణుడి బాధ్యత. ఇంకా కృష్ణుడు తనే సిద్ధపడి సుదర్శన చక్రం దాల్చి భీష్ముడిని సంహరించబోయిన సందర్భం అది. శిఖండి అంటే ఎవరు? ఆడ మగ? భీష్ముడిని ఎందుకు చంపాలనుకుంది? ఆమె ప్రతీకారం వెనుక ఉన్న కథ ఏంటి? ఇలాంటి విశేషాలు ఉంటాయి. ఈ వీడియో కూడా బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇప్పుడు ఎపిసోడ్ 3లోకి వెళ్దాం. శ్రీకృష్ణుడు అర్జునుడు ఇంకా భీష్ముడి మీదకి బాణాలు వేయలేడని అర్థం చేసుకొని సుదర్శన చక్రంతో భీష్ముడి వైపు దూసుకొస్తున్నాడు. భీష్ముడు మహాభాగ్యం అంటూ చేతులు జోడించి నిలబడున్నాడు. దుర్యోధనుడు, ద్రోణుడు స్తంభించిపోయి చూస్తున్నారు. అర్జునుడు గుర్రం మీద దూసుకొచ్చి, ఆగ్రహించకు కేశవ, యుద్ధంలో ఏ ఆయుధము ముట్టనని ప్రమాణం చేశావు కదా అంటాడు. కృష్ణుడు, అవును, ధర్మాన్ని రక్షిస్తానని కూడా ప్రమాణం చేశాను. నీవు ఆయుధం చేపట్టకపోవడం వల్లే నేను ఆయుధం చేపట్టవలసి వచ్చింది అంటాడు. అర్జునుడు అడ్డుపడుతూ, క్షమించండి వాసుదేవ, ఈ క్షణం నుంచే నా పూర్తి సామర్థ్యంతో నా శత్రువుల్ని ఎదుర్కొంటాను అంటాడు. భీష్ముడు, ఓహో, నాకు ఇచ్చామరణం అనే వరం ఉందని మర్చిపోకు అర్జున. నన్నెవరూ చంపలేరు. నేను చనిపోవాలని మనసులో అనుకుంటే తప్ప. నన్ను ఆపగలననే అనుకుంటున్నావా అని అంటాడు. అర్జునుడు దానికి సమాధానంగా ఖడ్గం చేతబూని భూమిని వేటు వేస్తాడు. భూమి భూకంపం వచ్చినట్టుగా పగుళ్ళు బారుతుంది ఆ దెబ్బకి. అర్జునుడు తన ప్రత్యేకతైన ఒరవడిలో 2 చేతులతోనూ బాణాల్ని పెను తుఫాన్లాగా సంధిస్తున్నాడు. కౌరవ సైన్యం క్షతగాత్రులై పడిపోతుండగా అర్జునుడి రథం దూసుకుపోతోంది. కురుక్షేత్రంలో ఏ పక్షము తక్కువ కాదు. పాండవుల పక్కన శ్రీకృష్ణుడుంటే కౌరవుల పక్కన భీష్ముడున్నాడు. భీష్ముడు యుద్ధంలో జలబీభత్సాన్ని సృష్టిస్తూ పాండవుల సైన్యాన్ని కడతేరుస్తున్నాడు. ఎంతైనా గంగాపుత్రుడు కదా, గంగా అతనికి అండగా ఉంది. భీష్ముడి ధాటికి అర్జునుడు నిస్సహాయుడైపోయాడు. భీముడు ఎగిరిపడి స్పృహ తప్పాడు. కృష్ణుడు ఏం చేయడమా అన్నట్టు ఆలోచనలో పడ్డాడు. కురుక్షేత్రంలో ఇలా ఉంటే అక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి అంతఃపురానికి సంజయుడు వస్తాడు. ప్రభు, తమరి 15 మంది పుత్రులు వీరమరణం పొందారని తెలియజేయడానికి విచారిస్తున్నాను అని చెప్తాడు. ధృతరాష్ట్రుడు దుఃఖిస్తాడు. సంజయుడు, కాని ప్రభు, పై చెయ్యి మన కౌరవులదే ఉంది ప్రభు అని ధైర్యం చెప్తాడు. కృష్ణుడు పాండవుల్ని సమావేశపరిచి భీష్ముణ్ణి ఎలా ఎదుర్కొందామనే దానిపై చర్చిస్తాడు. భీష్ముణ్ణి గాని పడగొట్టకపోతే చాలా పెద్ద ప్రమాదమే ఉంటుంది. ఓడిపోయినా ఓడిపోవచ్చు అని హెచ్చరిస్తాడు. ఆయనకి ఇచ్చామరణం అనే వరం ఉంది కదా, ఇంకెలా ఆయన్ని ఆపగలము అని అర్జునుడు అంటాడు. కృష్ణుడు ఆలోచిస్తూ, ఒకే ఒక్క మార్గం ఉంది, అది తనని అడగడమే అని చెప్పి భీష్ముడి దగ్గరికి బయలుదేరుతారు. అక్కడ శిబిరంలో భీష్ముడు దుర్యోధనుడి గాయాలకి లేపనం పూయిస్తుంటాడు. దుర్యోధనుడి గాయాలు చాలా బాధ పెడుతుంటాయి. అయినా దుర్యోధనుడు, గాయాల కన్నా కూడా నీవు అర్జునుడిని చంపకపోవడమే ఎక్కువగా బాధ పెడుతోంది. ఎందుకు మీరు అర్జునుడిని ఓడించలేకపోతున్నారు అని అసహనంగా అంటాడు. భీష్ముడు, దుర్యోధన, నేను అర్జునుడిని పడగొట్టలేక కాదు. అర్జునుడు తన రథసారథి కృష్ణుడు చెప్పిన దాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నాడు. కానీ నువ్వు నీ సైన్యాధ్యక్షుడి మాట కూడా వినట్లేదు అని అంటాడు. దుర్యోధనుడు లేచి, ఆదేశించు పితామహ అంటాడు. భీష్ముడు, యుద్ధం ఆపి సంధి చేసుకో దుర్యోధన, ఇదే నా మాట అంటాడు. అడ్డు తగులుతూ కర్ణుడు, అవునులే, పిరికి వాళ్ళు అంతకు మించి ఏం సలహా చెప్తారులే అంటూ ప్రవేశిస్తాడు. అయినా మీరు సైన్యాధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టే ఇంకా యుద్ధం జరుగుతోంది. అదే నేను సైన్యాధ్యక్షుడిగా ఉంటేనా అంటాడు. భీష్ముడు తీవ్ర స్వరంతో, కర్ణ, పాండవుల విజయానికి కౌరవుల ఓటమికి మధ్యలో ఏదైనా అడ్డగోడుగా నిలబడి ఉంది అంటే అది నేను మాత్రమే, తెలుసుకో అని తన శిబిరానికి వెళ్ళిపోతాడు. అక్కడికి పాండవులు వస్తారు. పితామహ,
మిమ్మల్ని ఛేదించడం మాకు అసాధ్యంగా ఉంది. సలహాలకి సంప్రదించమని తమరు అన్నారు కనుక వచ్చాము. సెలవివ్వండి. తమరిని నిలవరించడం ఎలా అని అడుగుతారు. భీష్ముడు నవ్వుకొని, నన్ను చంపడమెలా అని నన్నే అడుగుతున్నారా? నన్ను చంపగలననే అనుకుంటున్నారా మీరు అని అంటాడు. కృష్ణుడు కల్పించుకొని, భీష్మాచార్య, తమ మనవళ్ళని విజయీభవ అని దీవించారు కదా, మరి విజయం అనేది పొందాలంటే తమరు మార్గం చూపించాలి కదా, సెలవివ్వండి అంటాడు. భీష్ముడు, ఈ భూమి మీద నరులైన, స్వర్గంలో దేవుడైన ఎవరూ నన్ను చంపలేరు అని చెప్తాడు. నిజానికి భీష్ముడి సమాధానంలోనే పాండవులకి కావలసిన సమాధానం ఉంది. మర్నాడు యుద్ధంలో శిఖండి అశ్వత్థామ మీదికి చెలరేగి యుద్ధం చేస్తుంటే అప్పుడు శ్రీకృష్ణుడికి స్ఫురిస్తుంది. భీష్ముడి పరిష్కారానికి సమాధానం దొరికింది. శిఖండే సరైన సమాధానం అని చెప్తాడు. ఎందుకంటే శిఖండి అటు నరుడు కాదు, ఇటు దైవము కాదు, ఒక అర్ధనారి, మగ కాదు, ఆడ కాదు అని చెప్తాడు. అర్జునుడికి కూడా అవును కదా అనిపిస్తుంది. వెంటనే కృష్ణుడు శిఖండిని పిలిచి, శిఖండి, ఈరోజు అర్జునుడికి రథసారథి నీవే అని కళ్ళం అప్పగిస్తాడు. శిఖండి సంతోషంగా ఆ బాధ్యత తీసుకుంటాడు. అలా అర్జునుడు శిఖండి భీష్ముడి వైపు దూసుకుపోతారు. భీష్ముడు శిఖండి పరస్పరం ఎదురు అవగానే శిఖండికి గతం గుర్తుకొస్తుంది. ఆ గత జన్మ ఏమిటంటే, అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురు యువరాణులకి స్వయంవరం జరుగుతుంటుంది. అందులో అంబ అనే యువరాణి ప్రస్తుతం శిఖండి. అయితే అక్కడికి భీష్ముడు వస్తాడు. ముగ్గురిని అపహరించి తీసుకుని వెళ్తాడు. దానికి కారణం ఉంది. అతని సోదరుడు మరియు వాళ్ళు పరస్పరం ఇష్టపడుతున్నారు. అయితే వాళ్ళల్లో అంబని మాత్రం పొరపాటున తీసుకురావడం జరుగుతుంది. నిజానికి అంబ, సాల్వరాజు పరస్పరం ప్రేమలో ఉంటారు. మార్గమధ్యంలో అతను అడ్డుపడతాడు కూడా. కానీ ఈ విషయం తెలియని భీష్ముడు అతన్ని వదిలించుకొని తీసుకువస్తాడు. వచ్చాక కానీ అసలు విషయం తెలియదు. అంబని తిరిగి సాల్వరాజు దగ్గరికే పంపించి వేస్తాడు. కానీ అంబ తిరిగి వెనక్కి వచ్చి భీష్ముడి దగ్గర ఏడుస్తుంది. సాల్వరాజు నన్ను స్వీకరించలేదు, అవమానంగా భావించాడు, కనీసం మీరైనా నన్ను వివాహం చేసుకోండి అని అడుగుతుంది. భీష్ముడికి ఇది ఊహించని పరిణామం. లేదు, నేను దృఢమైన బ్రహ్మచర్యం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను కనుక నేను వివాహం చేసుకోవడం అసంభవం అని తన నిస్సహాయత చెప్పి తన కరకంకణాన్ని బహుకరిస్తాడు. అంబ భీష్ముడు తన జీవితాన్ని నాశనం చేశాడని ప్రతీకారచ్చతో వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన అంబ అఘోరాలని చేరుకుంటుంది. వాళ్ళు తమ క్షుద్ర శక్తులతో ఆమె ప్రతీకారం తీర్చుకోవడం కోసం పురుష రూపంలోకి మారుస్తారు. కానీ అంతర్గతంగా ఆమె స్త్రీనే. ఆ రకంగా శిఖండి ఒక అర్ధనారి అయింది. మగ కాని ఆడ కాని మనిషే శిఖండి. ఈ గతమంతా శిఖండికి భీష్ముణ్ణి చూడగానే కళ్ళ ముందు కదులుతుంది. ప్రతీకారంతో రగిలిపోతుంది. ఆమెని చూడగానే భీష్ముడు అంబాని గుర్తుపడతాడు. గుర్తుపట్టిన మరుక్షణమే ఎక్కుపెట్టిన బాణాన్ని వదిలేస్తాడు. కారణం, తను అర్ధనారితో యుద్ధం చేయడు. అలా చేయడం యోధుడి లక్షణం కాదు. అందుకే బాణం వదిలేసి స్తంభించిపోయి చూస్తుంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏమిటి అలా చూస్తున్నారు పితామహ? మీరు సెలవిచ్చిన మీ అంతం తనే, శిఖండి. శిఖండి భీష్ముడు అలా నిస్సహాయుడై ఉండడం గమనించి బాణం వేస్తాడు. అతని చాటు నుంచి అర్జునుడు కూడా బాణం వేస్తాడు. ఇద్దరి బాణాల పరంపర వరుసగా దూసుకొచ్చి భీష్ముడికి దిగుతుంటాయి. రక్తం స్రవిస్తుంటుంది. ఒక పక్క నుంచి ఎవరో సేనాపతి ప్రమాదంలో ఉన్నాడు, రండి అని అరుస్తారు. అది విన్న దుర్యోధనుడు, ద్రోణుడు అటు దూసుకొస్తారు. అది గమనించి అర్జునుడు అగ్నిబాణం వదులుతాడు. అది పగపగ మండుతూ వృత్తాకారంలో చుట్టేస్తుంది. దానివల్ల దుర్యోధనుడు, ద్రోణుడు బయటే ఉండిపోతారు. నిస్సహాయంగా భీష్ముని చూస్తుండిపోతారు. చివరి బాణంగా శిఖండి ఏ కరకంకణమైతే భీష్ముడు నాడు బహుకరించాడో అదే కరకంకణాన్ని బాణానికి జోడించి భీష్ముడికి సంధిస్తాడు. ఏ వంశవృద్ధి కోసమైతే తన వైవాహిక జీవితాన్ని త్యాగం చేసి బ్రహ్మచర్య దీక్ష పూనాడు, అదే వంశం చేతుల్లో రక్తసిక్తమై నేల కొరుగుతాడు. అది మహాయోధుడైన భీష్ముడి పతనం. అయితే నేల కొరిగాడు గాని మరణించలేదు. ఎందుకంటే మరణం ఇంకా తన చేతుల్లోనే ఉంది. తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే. అదే తన వరం. మరి మరణాన్ని ఎప్పుడు కోరుకున్నాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సినిమా స్టోరీ.